అంటే మన మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందండి మైక్రోబయోమ్. అసలు ఫ్యూచర్ సైన్స్ ఇస్ గోయింగ్ టు బి మైక్రోబయోమ్ సైన్స్. ఓకే. మన బాడీలో 1000 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఇప్పుడు మీరేమనుకున్నారు గణేష్, మీరు ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడుతున్నారంటే మీరు అనుకుంటారు, అది కాదు. మీ బాడీ ఓన్లీ 1%. 99% మీలో ఉన్న బ్యాక్టీరియా చేయిస్తుంది అన్ని. ఇప్పుడు మీరు యాక్టివ్గా కూర్చొని ఈ స్టేజ్లో ఈ బ్యాక్టీరియా యాక్టివిటీ వల్ల సపోజ్ మీకు బాడీలో సడన్గా చెడ్డ బ్యాక్టీరియా ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, ఇమీడియట్గా మీరు నిద్రపోవటమే, లేజీ అయిపోవటం, ఆ ఇంటెలిజెన్స్ పోయి మతుమరుపు వచ్చేసి మాట్లాడలేరు కూడా సరిగ్గా. ఓకే. అవన్నీ అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది బ్యాక్టీరియా. వీ కెన్ నౌ టేక్ యువర్ స్టూల్ శాంపుల్. ఈ 1000 బ్యాక్టీరియా ఏమున్నాయి మీ లోపల, ఇది ఈ 500 చెడ్డ బ్యాక్టీరియా, 500 గుడ్ బ్యాక్టీరియా, ఐ కెన్ టెల్ యూ ఇన్ 3 days టైం. ఓకే. సో అది చేసిన ఇన్ని రోజులు కనుక్కున్నాను. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా ఎలా చేయించాలి అని వీఆర్ నౌ స్టార్టింగ్ టు డెవలప్ న్యూ టెక్నాలజీ అన్నమాట. అంటే ఇప్పుడు మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియా అన్నీ కూడా నేను అంతా డెసికేషన్ అంటారు చేసి ఒక క్యాప్సూల్లో పెట్టగలుగుతాను. ఓకే. పెట్టి 500 అంటే ఐ కెన్ గివ్ 700 గుడ్ బ్యాక్టీరియా నీకు ఐ కెన్ గివ్ ఎవ్రీ డే టు యూ. ఈ డెసికేషన్ ప్రాసెస్లో ఇది మేము ఇయర్ ఎండ్కి స్టార్ట్ చేసేస్తాం. ఈ టెక్నాలజీ ఇయర్ ఎండింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అంటే దాని ఫలితాలు మనకి ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది. అంటే మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే అది ఏదో ఒక పెద్ద అంటే హెల్త్లో ఒక మనకి రెవల్యూషన్ లాగా మనకి వచ్చేస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి రెవల్యూషన్.